వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులకు మా సంస్థ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. 3F ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపీ గోయంకా. జర్నలిస్ట్ పిల్లలకు నోట్బుక్ స్టేషనరీ పంపిణీ. జూలై 1వ తేదీన పిఠాపురంకు రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ బస్టాండ్ రావి చెట్టు సెంటర్లో వారాహి వాహనంపై బహిరంగ సభ. మున్సిపల్ కమిషనర్ పై నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ఫైర్. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడ సిబ్బంది తీరు మారలేదంటూ మండిపడ్డ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, జర్నలిస్టులకు తమ సంస్థ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని 3F ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపీ గోయంకా అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు అవసరమైన నోట్బుక్ స్టేషనరీని వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 160 మంది జర్నలిస్ట్ పిల్లలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఫుడ్ ప్యాడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాంగణంలో అందజేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎప్పుడు తమ సంస్థ ముందుంటుందని, దానికి తమ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ అందజేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తాడేపల్లిగూడెం జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ నూతన పాలక వర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఓపీ గోయంకా మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తామన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగి సురేష్ ఇతర సభ్యులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో మండలం ప్రతిపాడులో ఉన్నటువంటి 3F ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ వారు స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సుమారు 124 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్లో దాదాపుగా 84 మంది పిల్లలకు అంటే 84 మంది జర్నలిస్టులు, వారి పిల్లలు సుమారు 150 నుంచి 160 మంది పిల్లలకు ఈరోజు ఏదైతే బుక్స్, పుస్తకాలు, అదేవిధంగా స్టేషనరీ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా ఏదైతే మా 3F సత్యనారాయణ గారి దగ్గర నుంచి మా జనార్దన్ గారి దగ్గర వారిని అభ్యర్థించడం జరిగింది గత 10 రోజుల క్రితం. ఇలా ఏదైతే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మా జర్నలిస్ట్ పిల్లలకి మీరు ఏదైనా బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పడం, అదేవిధంగా దానికి సంబంధించి సత్యనారాయణ గారి ద్వారా మాకు జనార్దన్ గారు అప్రోచ్ అవ్వడం, జనార్దన్ గారు నిజంగా ఆయన ఎస్టిమేషన్ వేసి ఈరోజు బుక్స్ పంపిణీకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టడం, సొంతంగా తన ఇంట్లో పనిగా చేసుకుని ఆయన కానీ సత్యనారాయణ గారు కానీ ఈరోజు మా గోయంకా గారు, ఓపీ గోయంకా గారి ద్వారా వారిని అభ్యర్థించి వారి ద్వారా ఈరోజు ఈ బృహత్కరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందులో మమ్మల్ని భాగస్వామ్యం కావటం, మా పిల్లలకు సంబంధించి ఈరోజు ఏదైతే అందరూ కూడా BPL బిలో ప్రావర్టీ లెవెల్కి దిగున ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలకు ఈరోజు ఏదైతే బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జర్నలిస్టుల ఏదైతే సంక్షేమమే ప్రధానంగా ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళుతూ ఉంది. ఈ పాలకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆర్థిక సత్కారం కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమాలు కావచ్చు, తదనంతరంలో జరిగినటువంటి ఆర్థిక సత్కార కార్యక్రమాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్లు క్లెయిమ్ విషయంలో ఇటువంటి దాతల సహకారం, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం బుక్స్ పంపిణీ కార్యక్రమం పిల్లలకి ఏర్పాటు చేయడం, దాదాపుగా 30,000కు పైచీలకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మా అభ్యర్థుల్ని పరిశీలించి వారు ఈరోజు మాకు అందజేసినటువంటి ప్రత్యేకంగా ఆ సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా మా జనార్దన్ గారికి మరీ ముఖ్యంగా సార్ ఓపీ గోయంకా గారికి, అదేవిధంగా మిగిలినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Journalist club is doing such a good work. I don't find such work are being done in the big cities also by the Journalist Welfare Association Press Club. Please keep doing such kind of activities. We are always with you. And we can say that best of the activities are being performed. Thereby the people are getting benefited. And God will always bless all of you.
పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీన పిఠాపురం నియోజకవర్గం విచ్చేసి స్థానిక ఉప్పాడ బస్టాండ్ రావిచెట్టు సెంటర్లో వారాహి వాహనంపై బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించి వివిధ శాఖల ఉన్నత అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జూలై 1వ తేదీన పిఠాపురంలో జరగబోయే సభ ప్రాంగణాన్ని నేడు జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ పరిశీలించారు. ఆయనతో పాటు జెడ్పీ CEO, MRO లక్ష్మి, CI శ్రీనివాస్, ASIలు పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో డయేరియా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్తిపాడు సిహెచ్ సూపరింటెండెంట్ వైద్యురాలు సౌమ్య జాగ్రత్తలు తెలియజేశారు. డయేరియాకు సంబంధించిన వారు ముందుగా విరోచనాలు, వాంతులతో మొదలవుతుందని అన్నారు. ఈ రకమైన లక్షణాలు ఉన్నట్లయితే ముందస్తుగా హైడ్రేషన్ మరియు మందులు ఇచ్చినట్లయితే వారిని ప్రమాదంలోకి వెళ్లకుండా నివారించవచ్చని అన్నారు. ఈ వ్యాధి ముదిరి అధికమైనట్లయితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని అన్నారు. డయేరియా ఎటువంటి సందర్భాల్లో వ్యాపిస్తుందనేది మనం తెలుసుకోవాలి. అదేమిటంటే ప్రస్తుతం ఉన్న వాతావరణపు సీజన్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తినే ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోవాలని అన్నారు. బయట అమ్మే పదార్థాలపై దుమ్ము, ధూళి పడడం, అలాగే ఒకే రకమైన వంట నూనెను పదే పదే వాడడం ద్వారా ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. డ్రైనేజీలలో నీరు నిలువ ఉండడం, డ్రైనేజీలు తెరిచి ఉండడం వల్ల వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికైనా విరోచనాలు, వాంతులు లక్షణాలు కనిపించిన ఎడల వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. సివియర్ డయేరియాలో వెళ్ళినప్పుడు మనిషి డీహైడ్రేషన్ అవుతాడు. అలాంటి సమయంలో అటువంటి రోగం కిడ్నీలపై ప్రభావం చూపించి అనంతరం మరణానికి దారితీస్తుందని అన్నారు. మనిషి శరీరంలోని విరోచనాలు, వాంతుల ద్వారా ఎలక్ట్రోలైట్స్ బయటకి పోతాయని అన్నారు. మనందరికీ అలార్మింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హెల్త్లో డయేరియా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా సీజనల్గా చూసినట్టయితే ఇది రెయినీ సీజన్. ఓపెన్గా డ్రైనేజ్, తర్వాత వాటర్ స్టాగ్నెంట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు డయేరియా సీజన్గా మనం చూస్తున్నాము. చాలా కేసెస్ కూడా నమోదైనవి. అయితే ఈ డయేరియాలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటిది ఏంటి అని అంటే మోషన్స్, వామిటింగ్స్ తోటి కంప్లైంట్ చేస్తారు. అక్యూట్ జీఈతో వస్తారు. మనం ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఈ అక్యూట్ జీఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ దీంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి హైడ్రేషన్ ఇచ్చి అవసరమైనటువంటి మెడికేషన్ ఇచ్చినట్టయితే మనం వెంటనే వాళ్ళ ప్రమాదంలోకి వెళ్లకుండా నివారించవచ్చు. అదే సివియర్ అయిందనుకోండి, అలా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అంటే బ్యాక్టీరియల్ కాజెస్ ఉంటాయి, అట్లాగే అనేక రకమైనటువంటి కాజెస్ ఉన్నాయి. ఏంటి అంటే అందరూ కూడా వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది. అంటే కాచి వాటర్, అది సోర్స్ ఆఫ్ డయేరియా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తుంది డయేరియా? ఏమైనా కంటామినేషన్ అయిందా? వాటర్ కంటామినేషన్ అయిందా? ఫుడ్ కంటామినేషన్ అయిందా? లేకపోతే అక్కడ ఏమైనా ఓపెన్గా డ్రైన్స్ ఉన్నాయా? ఈ దేని వల్ల వచ్చినటువంటిది సోర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఏం చేయాలి అంటే సీజనల్గా వచ్చేటువంటి ఈ డయేరియా కేసెస్కి కాచి చల్లార్చినటువంటి వాటర్ తాగినట్టయితే చాలా వరకు మనం నివారణ చేయొచ్చు. అట్లాగే ఫుడ్ కూడా వేడివేడిగా తీసుకోవాలి. తర్వాత ఓపెన్గా అమ్ముతూ ఉంటారు. ఉట్టప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం సమయంలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి అదే ఆయిల్లో ఫ్రై చేసి బజ్జీలు ఇట్లాంటి ఓపెన్గా ఉన్నటువంటి తినటం మానేయటం ఎంతైనా మంచిది. తర్వాత ఎవరైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి 1-2 మోషన్స్ అవగానే 1-2 వామిటింగ్స్ అవగానే డాక్టర్ని సంప్రదించినట్టయితే దానికి హైడ్రేషన్ ఇస్తారు. ఇమీడియట్గా ఎప్పుడైతే హైడ్రేషన్ మెడిసిన్ ఇచ్చారో దాన్ని నివారణ చేయొచ్చు. లేదు అనుకోండి, ఏమవుతుందంటే సివియర్ డయేరియాలోకి వెళ్ళి డీహైడ్రేషన్ ఎప్పుడైతే అవుతారో మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళిపోయి అలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చి డెత్లోకి వెళ్ళిపోతారు.
సంకెన్ ఐస్ అంటే కళ్ళు లోతుగా వెళ్ళిపోతాయి. ఎందుకు బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కూడా పోతాయి బయటికి మోషన్స్, వామిటింగ్స్ వల్ల. అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అప్పుడు ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకుని ఎక్కడైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ నమోదైతే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోండి. ఇనీషియల్ స్టేజ్లోనే హైడ్రేషన్, మెడికేషన్ తీసుకున్నట్టయితే ఎంతైనా నివారించవచ్చు. తర్వాత ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్సే మనం తీసుకోక్కర్లేదు, సాచెట్స్. మనం మామూలుగా ఇంట్లో కూడా వేడి నీళ్ళు, కొంచెం ఉప్పు, కొంచెం షుగర్, కొంచెం నిమ్మకాయ ఇది కలుపుకుని అన్న ఇమ్మీడియట్గా అది రీహైడ్రేషన్ సాచెట్స్ లాగా మీరు వాడవచ్చు. ఇట్లాంటి పద్ధతులు మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదని. అలాగే మేము చాలా క్యాంప్స్ పెడుతున్నాము, అవి కూడా మీరు అవేర్నెస్ క్యాంప్స్ని జాగ్రత్తగా తీసుకుని స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ స్టాప్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మున్సిపల్ కమిషనర్ పై ఫైర్ అయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తొలిసారి కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఆయనకు మున్సిపల్ సిబ్బంది కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడంపై నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడ సిబ్బంది తీరు మారలేదంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇటు కౌన్సిల్ సమావేశంలో కూడా జనసేన, టీడీపీ సభ్యులు ఈ అంశంపై ఆందోళన చేశారు. ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్స్ ఉన్నారో మీరందరికీ కూడా ప్రతి వార్డు కూడా మనం మంచి పని చేసే విధంగా ప్రజలు మంచి పేరు తెచ్చుకునే ప్రజలు మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ త్వరలోనే రివ్యూ చేద్దాం. గతంలో ఏ వర్క్స్ మీద ఏం జరిగినాయో కొన్ని షాపింగ్స్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంకా రెండుకి పెట్టలేదు. మీరు అనవసరంగా మున్సిపాలిటీ ఇన్కమ్ మన వేస్ట్ అవుతుంది. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు దాదాపు శానిటేషన్ నిమిత్తం చాలా డబ్బులు వెచ్చించున్నారు మీరు మున్సిపాలిటీ. ప్రతిదీ కూడా రివ్యూ చేసుకున్నాం వెళ్ళి. ఆ రివ్యూలో కూడా మీరు నాకు కమిషనర్ గారు మీరు నాకు పూర్తిగా గతం జరిగిన కొన్ని అంశాలు ఉన్నాయి, అంశాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. దాని మీద మీకు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ కూడా నాకు దానికి సంబంధించింది మెసేజ్ నాకు పూర్తిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నా కౌన్సిల్ మొదటిసారి వచ్చాను నేను. ఇవాళ నరసాపురం నియోజకవర్గ స్థాయిలో గతంలో లేని విధంగా కూడా ఇవాళ నన్ను నాపై నమ్మకంతో ఈ కూటమికి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాతావరణంలో ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహంతో మనం ముందుకెళ్తే కనుక చూసే ప్రజలు ఏ రకంగా తీర్పించారు, మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టి మనందరం చూస్తున్నాం. అంటే అది ప్రతి ఒక్క మీకే కాదు మనందరికీ కూడా గుణపాఠం. అది దయచేసి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనందరూ పని చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి బాగుంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన లాగు బాలయ్య కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. తర్వాత వారిద్దరు అమ్మాయిలు చదువు పార్టీ బాధ్యత తీసుకుంది. అయితే ఇదే విషయాన్ని చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి నాయకులు తీసుకువెళ్లగా వెంటనే శాసనసభ్యులు స్పందించి ఆ పిల్లల చదువుల నిమిత్తం ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సో ఏంటంటే పార్టీ యాక్చువల్గా కమిటీ అయింది స్టడీస్కి డబ్బులు ఇస్తామని. తర్వాత కొంత సపోర్ట్ చేసింది, నాయకులు కూడా లోకల్గా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా 2 ఇయర్ పెండింగ్ ఉంది కదా, సో 30,000 దానికి. సో నా వంతుగా ఇప్పుడు ఏంటంటే మన పార్టీ పై కమిటీ అయింది కాబట్టి చదువు గురించి కాబట్టి నేను 20,000 ఇస్తాను నీకు అని లోకల్ నాయకులు కోఆర్డినేట్ చేసి తలో వేసుకుని 10,000 అయిపోతుంది. ఒక విషయం కూడా కాదు, అది తీసుకో రెస్పాన్సిబిలిటీ. అనిల్ ఫీజు ఎవరు కట్టినట్టు మన అకౌంట్స్ మనం పే చేస్తున్నాం. 20,000 10,000 అక్కడ లోకల్ నువ్వు ఇందాక ఫోన్ చేస్తే కదా చేసి
సో నేను నాకు చేస్తున్నాను. ఇప్పటికి నాకు సొంత కారు లేదు. బట్ స్టిల్ అంటే ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేను ఏ మాట అయితే మీకు ఇచ్చానో సర్వీస్కి అదే మాట మీద నేను చేస్తాను. ఓకే, సో నాయకులు కూడా లోకల్గా హెల్ప్ చేయండి. ఓకే, బాయ్. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మైదుకూరు నియోజకవర్గంకు విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు, అశేష అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. మైదుకూరు నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం నుంచి విజయోత్సవ ర్యాలీని నిర్వహించి పూలవర్షం కురిపించారు. అడుగడుగునా డప్పులు, మేళతాళాలు, భారీ క్రేన్ల సహాయంతో గజమాలలు వేసి ఘనంగా నీరాజనాలు పలికారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తా వచ్చారు. నా వెన్నంటే ఉండి ఇంతటి అభిమానం చూపిస్తున్న కార్యకర్త రుణం తప్పకుండా తీర్చుకుంటానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను ఎమ్మెల్యే తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని అనుమతులు తీసుకునే వైఎస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణాలను చేపట్టామని కడప మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో టీడీపీ నాయకులు కోట్ల విలువ గల స్థలాలను కబ్జా చేసుకుని ఆక్రమణకు చేసి రాష్ట్ర టీడీపీ కార్యాలయంతో పాటు అనేక జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలను నిర్మించారన్నారు. ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో మా పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏదేమైనా వాళ్ళ మేనిఫెస్టో సూపర్ 6 బాగా పనిచేసిందని మేము అనుకుంటున్నాం. గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీని కూడా నెరవేర్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో మాకు అధికారంలో ఇచ్చాడు. వాళ్ళు ప్రతిపక్ష హోదా కూర్చోబెట్టారు. 5 సంవత్సరాలు మేము మంచి పరిపాలన ఇచ్చాం. పేద ప్రజలకు అందరికీ 31 లక్షల ఇండ్లు ఇచ్చాం. 22 లక్షల ఇండ్లు కట్టించాం. స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో 110 ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకిచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురదీస్తామని, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం మేము సంతోషిస్తాం. అవ్వాతాతలకి మేము 3,000 ఇచ్చింది వాళ్ళు 4,000 ఈరోజు రేపు నెల 1వ తారీఖు నుంచి గత 3 నెలలు 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇస్తున్నాం. అవ్వాతాతలకి మేలు జరిగిందని మేము అనుకుంటాం. కానీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది. భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలోని ఎక్కడ చూడనటువంటి ఈ అరాచకం, దానకండ ఎప్పుడు చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నిజంగా ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయప్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం, మనుషుల్ని కూడా చంపడం చాలా హీనాతిహీనమైన చర్య. నిజంగా ఒక 6 నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి మేము ప్రెస్ మీట్కి ముందుకు వస్తామని అనుకున్నాం. కానీ నెల రోజుల్లోనే ప్రెస్ మీట్కు ముందుకు వచ్చి ఇస్తామని మేము ఊహించలేదు.
దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి వచ్చినాం. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీసులు కట్టేది కానీ, ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టే అవి కట్టాడు. ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో 500 కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్ నివసించడానికి, కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధాకరం. నిజంగా 13 జిల్లాలని ఈరోజు రాష్ట్ర పరిపాలన సులువుగా ఉండాలని 26 జిల్లాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎంతో దూరపడుతున్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే వాళ్ళకి పని భారం అవుతుంది. వాళ్ళకి పని షార్ట్ చేయాలని గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సర్పంచులకి ఆ సర్పంచ్ పరిధిలోనే గ్రామ సచివాలయం కట్టి గ్రామ సెక్రటరీని పెట్టి ఆడ 10 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పెట్టి ఒక్కొక్క వింగ్కి ఒక అడ్మిను, ఒక శానిటరీ సెక్రటరీ, ఒక హెల్త్ సెక్రటరీ, ఏఎన్ఎంని, డాక్టర్స్ని అందరినీ ప్రొవైడ్ చేసి ఎమ్యూనిటీ సెక్రటరీస్ కూడా పెట్టి పరిపాలన సులువుగా ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు తప్ప 13 జిల్లాలని 24 జిల్లాలుగా చేయడం. ఈరోజు కుప్పంలోనే 30 ఏళ్ళు అవుతుంది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా గెలుస్తూ ముఖ్యమంత్రిగా అయినా కూడా ఆడ కుప్పం డివిజనల్ ఆఫీసర్ పెట్టాలన్న ఆలోచన రాకున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు పోవాలంటే చిత్తూరుకి 140 కిలోమీటర్లు పోవాలనే, కుప్పం ప్రజలు ఆడనే ఆర్డీఓ ఆఫీస్ ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా, మండలాలు కూడా డివిజనల్ ఆఫీసు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బద్వేలికి కూడా వీరారెడ్డి బతికిన నాళ్ళు ఆడ డివిజనల్ ఆఫీస్ రావాలని, ఆర్డీఓ ఆఫీస్ రావాలని కలలు కన్న రోజులు. అలాంటిది బద్వేలి కూడా డివిజనల్ ఆఫీస్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అభివృద్ధి చేసి ఎన్ని చేసినా అని మీకు తీర్పిచ్చినా కానీ మేము దాన్ని శిరసావహించాం. ఈరోజు మా పార్టీ ఆఫీసులు ఎక్కడ కడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఎక్కడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాజేయాలని కృతజ్ఞత చెబుతూ ఉన్నాడు. అందుకనే ఈ విధంగా కడుతున్నారని ఒక అవహేళన తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న కడప నగరంలోని రామకృష్ణ నగర్లో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ బృందం పర్యటించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప నగరాభివృద్ధి జరగడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప రామకృష్ణ నగర్ నిర్మించి 20 సంవత్సరాలు అవుతున్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. స్థానిక మేయర్ సురేష్ బాబు వార్డులో అనేక సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నా కూడా పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఏర్పడిందని, మేయర్ వార్డులోని రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా కడప మొత్తం ఏ పరిస్థితిలో ఉందన్నారు. రామకృష్ణ నగర్లో నెలకొన్న సమస్యలను టీడీపీ ప్రభుత్వం పరిష్కరించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని రామకృష్ణ నగర్ నిర్మించి 20 సంవత్సరాలు అయిపోయినా కూడా మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమైనారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా మేయర్ వార్డులో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. మేయర్ దీన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మేయర్ వార్డులోనే రోడ్లు లేవు, మేయర్ వార్డులోనే కాలువలు లేవు, మేయర్ వార్డులోనే సకల సమస్యలకు నిలయంగా ఉంది ఈ డివిజన్. ఏకగ్రీవంగా గెలిపించిన పాపానికి రామకృష్ణ నగర్ ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదే అని చెప్పి అడుగుతా ఉన్నాం. 62 రోడ్లలో 12 రోడ్లు మాత్రమే వేశారు. ఇంకా 50 రోడ్లు ఈరోజు వస్తే నీళ్లు నిలబడిపోతున్న పరిస్థితి ఉంది. దోమలు, పాములు, పురుగులతో సవాసం చేస్తున్నారు రామకృష్ణ నగర్ వాసులు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందుకని తక్షణమే ఈ రామకృష్ణ నగర్లో కనీసం ఒక 10-12 రోడ్లైనా తక్షణం వేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాలువలు నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటన్నింటిపైన కమిషనర్ని అట్లాగే ఎమ్మెల్యేకి కలిసి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తారు. గాంధీనగర్ పార్కు వచ్చే సందర్శకులు వాకర్ సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో గాంధీనగర్ పార్క్ ను ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న వాకర్ సమస్యలు తెలియజేశారు. వాకర్ సంఘం అధ్యక్షులు కమిషనర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిమ్ పరికరాలను మరమ్మతు చేయించాలని, మరుగుదొడ్లను క్రమబద్ధంగా శుభ్రపరచాలని, టాయిలెట్ గా చేసినట్లయితే బాగుంటుందని వాకర్స్ కమిషన్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈరోజు ఈ గాంధీ పార్క్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో వాకర్స్ అసోసియేషన్ కూడా చాలా ఉత్సాహవంతంగా పాల్గొని ఇష్యూస్ ఏవే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓవరాల్గా కండిషన్ నాట్ సాటిస్ఫాక్టరీగా ఉంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఒక టైం లైన్ పెట్టుకుని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాక్ అనేది ఏదైతే ఉందో ట్రాక్లో కొన్ని రిపేర్స్ చేయాల్సింది, కొన్ని ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో ప్లే ఏరియాస్లో కూడా కొన్ని రిపేర్స్ చేయాల్సింది ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా వార్పుటింగ్ బేసిస్ మీద చేస్తాం. ఇక్కడ అందరు కూడా ఉత్సాహవంతంగా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ పే అండ్ యూస్ అనేది పెట్టాలని ఒక సజెస్ట్ చేశారు. దట్ ఇస్ ఆల్సో గుడ్ సజెషన్. ఉన్నది టాయిలెట్స్ బాగున్నప్పటికీ కూడా ఇంకా పే అండ్ యూస్ పెడితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకా బెటర్ కండిషన్లో ఉంటాయి. కాబట్టి అది కూడా చేయిస్తాం. ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకుంటున్నాం. కొన్ని ఒకటి డిస్మాంటిల్ చేయాల్సిన బిల్డింగ్స్ కూడా అవి వెంటనే కౌన్సిల్లో పెట్టి డిస్మాంటిల్ కూడా చేస్తాం. ఓవరాల్గా ఇక్కడ ఉన్న అసోసియేషన్ చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. బాగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో ఈ పార్క్కి డెవలప్ చేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి మా సిబ్బంది కూడా పెరగడం జరిగింది. నెక్స్ట్ 1 week లోనే యూ విల్ సీ ఎ డిఫరెన్స్. కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవం టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1940వ సంవత్సరంలో వాడిన కెమెరాల నుంచి 2023లో ఉపయోగంలో ఉన్న అత్యాధునిక కెమెరాల వరకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎంప్లాయీ బి జగన్నాథం, కాకినాడ కెమెరా క్లబ్ అధ్యక్షులు ఎస్విఎస్ రామ్మూర్తి, ఉపాధ్యక్షులు ఆర్వి డాక్టర్ శివరామకృష్ణ, సెక్రటరీ కర్రీ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ GJVSV ప్రసాద్, ట్రెజరర్ సోమరాజు, సభ్యులు ఎస్ బాబురావు, జస్సాద్ శ్రీను, తోట సూరి సుబ్బారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తిలకించిన పూర్వ రోజులు గుర్తు చేసిన కాకినాడ కెమెరా క్లబ్ సభ్యులను పలువురు అభినందించారు. రిటైర్డ్ ఎంప్లాయీ బి జగన్నాథం, సెక్రటరీ కర్రీ నాగేశ్వరరావు మాట్లాడారు. ద్వారా ప్రతి సంవత్సరం ఈ ఫోటో ఎగ్జిబిషన్ చేస్తాం. ఆ సందర్భంగా ఈరోజు ఓల్డ్ కెమెరాస్ అన్ని ఎగ్జిబిషన్ చేసి కెమెరా ఫోటోగ్రఫీ మీద అభిమానం ఉన్న అందరినీ ఆహ్వానించి వాటికి తెప్పించే విధంగా ఏర్పాటు చేశారు మన సెక్రటరీ కరీనాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఈ రోజున దేశవ్యాప్తంగా జూన్ 29ని జాతీయ కెమెరా దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున కాకినాడలో గల టౌన్ హాల్ నందు కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో 200 సంవత్సరాల క్రితం పురాతన కెమెరాలు మా క్లబ్ సభ్యులు శ్రీ వి బాలకృష్ణ గారి యొక్క సహకారంతో మా క్లబ్ అధ్యక్షులు శ్రీ ఎన్విఎస్ఎస్ రామ్మూర్తి గారు మరియు మా క్లబ్ ఫౌండర్ మెంబర్ అయిన శ్రీ ఎన్ బాబురావు గారు మరియు ఇక్కడ కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు జస్వంత్ శ్రేణి గారు ఒక సహకారంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నాం. ఇది ఈ యొక్క నేషనల్ కెమెరా డే అని పిలువబడుతున్నది. కాబట్టి ఇప్పుడు పురాతనమైన కెమెరాలు అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఈ కెమెరాల గొప్పతనం కూడా తెలియదని ఒక పుర ప్రజలకు ఒక అవగాహన ఫోటోగ్రఫీ మీద కల్పించాలని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనింది. కాబట్టి సభ్యులందరూ కాకినాడ పుర ప్రజలందరూ కూడా ఫోటోగ్రఫీ మిత్రులు, ఫోటోగ్రఫీ లవర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఎగ్జిబిషన్ని ఓల్డ్ కెమెరాల ఎగ్జిబిషన్ తిలకించవలసిగా ప్రతి వారికి కాకినాడ కెమెరా క్లబ్ అభ్యర్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులకు మా సంస్థ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. 3F ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపీ గోయంకా. జర్నలిస్ట్ పిల్లలకు నోట్బుక్, స్టేషనరీ పంపిణీ. జూలై 1వ తేదీన పిఠాపురంకు రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ బస్టాండ్ రావి చెట్టు సెంటర్లో వారాహి వాహనంపై బహిరంగ సభ.
మున్సిపల్ కమిషనర్ పై నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ఫైర్. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడ సిబ్బంది తీరు మారలేదంటూ మండిపడ్డ ఎమ్మెల్యే. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.